నూతనంగా నిర్మించిన గడ్డిబంద గ్రావెల్ రోడ్డు మరమ్మతులు చేయాలి. అల్లూరు జిల్లా ముంచుగుపుట్టు మండలం కించాయిపుట్టు పంచాయతీ గడ్డిబంద గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రావెల్ రోడ్డు మరమ్మతులు చేయాలని వైసీపీ సత్యనారాయణ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గడ్డిబంద గ్రావెల్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, దీనికి కారణం సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని వారు ఆరోపించారు. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టు నాసిరకంగా గ్రావెల్ వేసి రోడ్డు పూర్తయినట్టు చూపించారని వారన్నారు. దీంతో చిన్నపాటి వర్షానికి రోడ్డు గండి పడి పూర్తిగా ధ్వంసమైందని అన్నారు. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచేగుట్ట మండలం కించాయిపుట్టు పంచాయతీ గడ్డిబంద గ్రామం రోడ్లో ఉన్నాం. ఇటీవల వేసిన రోడ్డు గ్రావెల్ రోడ్డు ఇప్పటికి 6 నెలలు కూడా కావలేదు. పూర్తిగా ఇప్పటికి కొట్టుకొని పోయింది. ఇది పూర్తిగా కొట్టుకొని పోవడం వల్ల ఈ గ్రామంలోని ప్రజలు మన మండల కేంద్రానికి కానీ తనకు అవసరమైన పని మీద వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రజలు రాకపోకలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు అనేది ఉన్నాయి. ఇటీవల వర్షాలు మళ్ళీ ఇప్పుడు కురిసిన వర్షానికి పూర్తి స్థాయిగా రోడ్డు అనేది కొట్టుకుపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి ఈ రోడ్డు పూర్తి స్థాయిలో బీటీ రోడ్డు అయ్యేలాగా స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రావెల్ రోడ్ నూతనంగా నిర్మించారు. ఇటీవల కాలంలో ఈ నూతనంగా నిర్మించినటువంటి గడ్డిబంద గ్రావెల్ రోడ్డు చిన్నపాటి వర్షానికి రోడ్లు గండి కొట్టాయి. గతంలో ఈ రోడ్ నిర్మించినటువంటి కాంట్రాక్టు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల స్థానికంగా ఉంటున్న ప్రజాప్రతినిధులు అంటే ఇక్కడ జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎంపీపీలు, అలాగే సర్పంచ్లు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు రోడ్లు వేసేటప్పుడు నాణ్యత పాటించకపోవడం వల్ల వీళ్ళందరూ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ రోడ్డు తూటు మాత్రంగా రోడ్డు వేశారు. అలాగే రోలింగ్ సరిగా చేయలేదు, వాటరింగ్ కూడా సరిగా చేయకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి రోడ్లు గండి కొట్టాయి. రాములు పిఆర్ రోడ్ నుండి గడ్డిబంద మీదుగా కోడపుట్టు మీదుగా దబడా లక్ష్మీపురం కన్వర్ట్ చేసినటువంటి ఈ గ్రావెల్ రోడ్డు గడ్డిబంద వరకు మాత్రమే రోడ్ నిర్మించడం జరిగింది. ఈ రోడ్డుకి సంబంధించి పూర్తిగా 5 చోట్ల మొత్తం గండి కొట్టాయి. వరదల కారణంగా ఈ రోడ్డు గండి కొట్టింది. ఇక్కడ 108 కానీ, అంబులెన్స్ కానీ, ప్రైవేట్ ఆటోలు కానీ రావడానికి తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. కావున ప్రజలకి రాకపోకలు సాగించాలంటే ఖచ్చితంగా గడ్డిబంద గ్రామానికి తార్ రోడ్డు నిర్మించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం ముంచుగుపుట్టు మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పందించి గడ్డిబంద గ్రామానికి తార్ రోడ్ నిర్మించాలని చెప్పి కోరుతున్నాం. మరో 2 నెలల్లో రోడ్డు నిర్మించకపోతే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ప్రజలందరినీ సమీకరించి, ఆదివాసీ గిరిజనులందరికీ సమీకరించి కలెక్టర్ ఆఫీస్కి ధర్నా కార్యక్రమం చేపడతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ గ్రావెల్ రోడ్డు నాణ్యత లేక, వాటరింగ్ లేక, సరిగా రోలర్ మిషన్తో రోలింగ్ సరిగా చేయకపోవడం వల్ల ఈ గడ్డిబంద గ్రావెల్ రోడ్ గండి కొట్టాయి. ఈ గండి కొట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ రోడ్ వేసే కాంట్రాక్టు నాణ్యత వేయకపోవడం వల్లే ఈ రోడ్ గండి కొట్టిందని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.